టిట్కో హౌసెస్ పైన నేను వింటున్నన్ని రకరకాల వర్జన్స్ డిఫరెంట్గా ఉన్నాయి సార్. మీ వర్జన్ కూడా దానిపైన ఏందో వినాలని ఉంది. ఇప్పుడు కొంతమంది ఏమో అవి ఉండేలా కట్టలేదు అని, కొంతమంది ఏమో ఏంటో అది ఉండిపోయినాయి అట్లా ఎవరు ఇవ్వట్లేదు అని, మీరేమో ఇచ్చుకోండి అని, వాళ్ళేమో ఇయ్యకుండా ఆపి ఆ రంగులు మార్చేసి అసలు ఏందో అర్థమైతలే. పాపం ఇల్లు లేని వాళ్ళు మాత్రం వాటి కోసం ఇట్లా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అవును. టిట్కో హౌసెస్ అనేది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ప్లస్ కొంత వాళ్ళు కూడా కట్టుకునేది ఎవరైతే కావాలనుకున్నాడు. అందులో మినిమం 300 స్క్వేర్ ఫీట్ ఒక్కొక్క హౌస్ వచ్చి, దాన్ని ఆ కన్స్ట్రక్షన్ అవి అర్బన్ ప్లేసెస్లో ల్యాండ్ తక్కువగా ఉంటుందని ఒక అపార్ట్మెంట్లు మనం ఎలా అయితే డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారో ఆ విధంగా షాపూర్జీ పల్లంజీ లాంటి ఒక బిగ్గెస్ట్ కాంట్రాక్టర్స్కి బెస్ట్ కాంట్రాక్టర్కి ఇచ్చి కాంక్రీట్ వాల్స్ తోటి 40 to 60 ఫీట్ రోడ్స్ వేసి ఒక కమ్యూనిటీ లివింగ్, అందులో అన్ని ఫెసిలిటీస్ వచ్చే విధంగా డ్రైనేజ్ కానీ వాటర్ కానీ గ్యాస్ కానీ వచ్చే విధంగా చేసింది. అలాంటి దాంట్లో కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఈ పేరు వస్తుందని చెప్పి మొత్తం వాటిని ఇవ్వకుండా అట్లా పెట్టేశారు. వీళ్ళు ఏమైంది, అందులో ఏ పర్సన్ అయితే కొనుక్కుంటారో వాళ్ళ కాంపోనెంట్ కొంత ఉంటుంది. 50,000 1,00,000 వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే 300 స్క్వేర్ ఫీట్ నుంచి 400 కొనుక్కునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు, బయట నుంచి అప్పులు తీసుకొచ్చి ఆ ₹1,00,000 ఇచ్చారు. వాళ్ళేమో బయట రెంట్ పే చేసుకుంటా ఉన్నారు నెలకు 5,000, అంటే సంవత్సరానికి 60,000, 5 ఏళ్లలో ఇప్పుడు ఒక 4 లక్షలు అయి ఉంటుంది. సో ఆ బ్యాంక్ వాళ్ళు ఏమో అతన్ని డబ్బులు ఇచ్చిన 1 lakh బ్యాక్ ఇవ్వమంటున్నారు. ఇక్కడేమో ఇల్లు రాలేదు వీళ్ళకి. చూడండి ఎంతటి దుర్మార్గం ఇది. అందుకే ఆవేశం వస్తుంది మీరు అని ఎందుకంటున్నారంటే. సో అవన్నీ అట్లా పెట్టారు. వాటిలో ఫినిష్ చేయాల్సిన డ్రైనేజీలు కానీ లేకపోతే వాటర్ సోర్స్ కానీ లేకపోతే దానికి కావాల్సిన రోడ్డు కానీ అవన్నీ ఇన్కంప్లీట్గా వదిలేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు 80% కన్స్ట్రక్ట్ చేశారు. ఈ 10-20% కంప్లీట్ చేస్తే మిగిలినంతా యూజబుల్ అవుతుంది. ఈ ఎప్పుడైతే కన్స్ట్రక్ట్ చేయలేదో 80% ఈజ్ యూజ్లెస్. సో ఆ ఫౌండేషన్స్ లీక్ అయిపోవటం ఇలా అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ టిట్కో హౌసెస్లో. ఇప్పుడు ఏం చేశారు, 1 సెంట్ పట్టాలని ఒక 50 గజాలు ఇళ్ళు దానికి స్థలం ఇచ్చారు. ఓకే, అది ఇచ్చావు కరెక్ట్. 50 గజాలు అనేది ఒక మంచం కూడా పట్టదు జనరల్గా. తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చింది పట్టాలు, కానీ ఎప్పుడు 3 సెంట్లు తక్కువ ఎప్పుడు ఇవ్వలేదు. మీకు కనీసం ఒక 3 సెంట్లు ఉంటే ఏంటంటే చిన్న ఇల్లు కట్టుకున్న పక్కన ఒక గేదో లేకపోతే ఏదో ఒకటి పెట్టుకొని వాళ్ళు పేదవాళ్ళు కొంత వాళ్ళకి వచ్చే విధంగా చేసుకుంటారు. సో రూరల్ ప్లేసెస్లో టిట్కో హౌసెస్ కాకపోయినా ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి అలా 2-3 సెంట్లు పట్టాలు ఇవ్వటం కరెక్ట్ విధానం. అది తెలుగుదేశం పార్టీ విధానం. అర్బన్లోనేమో టిట్కో హౌసెస్, రూరల్లోనేమో 2-3 సెంట్లు పట్టాలు ఇచ్చి అందులో ఇల్లు కట్టించే విధానం తెలుగుదేశం పార్టీ విధానం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. మీరు కలర్లు అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు 750 కోట్లు సలహాదారులకి 1,300 కోట్ల రూపాయలు కలర్లు మార్చడానికి ఖర్చు పెట్టారు. సో ఇప్పుడు దానివల్ల ఆయన సాధించింది ఏంటి, ఎంత రాజకీయం అంటే ఆయన కట్టించినట్టు. అంటే ప్రజలందరికీ తెలుసు ఎవరు కట్టించింది ఏంటి అని. దిస్ ఈజ్ అన్ఫార్చునేట్. వాళ్ళు ఇవ్వడానికి కూడా ముందు పడట్లేదు. దానివల్ల చాలా మంది ప్రజలు ఇవ్వడానికంటే అది కంప్లీట్ అవ్వలేదు. ఆ 10-20% ఏవైతే ఉన్నాయో చిన్న చిన్నవి కంప్లీట్ చేస్తే వాళ్ళు ఉంటారు. కొన్ని చాట్లు అయిపోయిన వాటికి కూడా ఇవ్వట్లేదు.